హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఇదేంటో తయారు చేస్తున్నామని చూస్తున్నారు కదా. ఇది మొక్కలకి ఒక ద్రావణం తయారు చేస్తున్నాము. అన్ని రకాల చీడపీడలకు ఒకే ఒక ద్రావణం. ఈ ద్రావణం ఎలా తయారు చేస్తున్నామో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. లింగాల రవీంద్రబాబు గారు ఇదే ఫెర్టిలైజర్ తయారు చేసి అన్ని మొక్కలకి ఇస్తున్నారు. చాలా హెల్తీగా వస్తున్నాయి మొక్కలు. ఈ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేస్తున్నారో, నెక్స్ట్ మొక్కలు ఎలా హెల్తీగా వచ్చాయో ఈ వీడియోలో చూపించాను. వీడియో చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నిన్న ఒక వీడియో పెట్టాను కదా, స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో రవీంద్రబాబు గారు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్తో వెజిటేబుల్స్ పండిస్తున్నారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళదాము. కలబంద ఆకులు 4-5 కట్ చేసుకోవాలి. కలబంద వల్ల మనకి మనిషివే కాదు మొక్కలకు కూడా చాలా లాభాలు ఉన్నాయి అన్నమాట. సో దానిలో భాగంగానే కలబందను ఉపయోగించి మొక్కల పోషకాలకు తయారు కోసం ఒక ఫెర్టిలైజర్ మనం తయారు చేస్తున్నాము. దీనివల్ల మొక్కలకు కావాల్సినటువంటి జింకు, కాల్షియము, రకరకాల మినరల్స్ మొక్కలకు అందుబాటులో ఉంటే మొక్క గ్రోత్ బాగుంటుంది, పచ్చగా ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా సేకరించిన తర్వాత అలా కట్ చేసుకొని చాలు మరి పక్కన పెట్టి అయిపోయిందా? కొద్దిగా అక్కడ మ్యూట్ చేయండి సార్. అది అలా కట్ చేసుకోవాలి మొక్కలకి. అంతే, అట్లా చూపిస్తాం. ఒక డబ్బాలో కట్ చేసి పెట్టుకుంటాం. అదేదో క్రష్ చేసేది ఉందా? ఒకసారి బట్టలు అది పెట్టాను. ఈ అలోవెరా జెల్ అన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, ఈ బెల్లం కూడా మొత్తం కొంచెం పౌడర్ లాగా క్రష్ చేసేసుకుని అప్పుడు దీంట్లో కలుపుకోవాలి. చూడండి, బెల్లం దీంట్లో కలపాలండి. ఇది దాంట్లో కలపాలండి. ఏంది సార్, సూత్ర ముక్కలన్నింటినీ కూడా మెత్తగా దాంట్లో ఉన్న గుజ్జు బయటకు వచ్చేంత వరకు, జెల్ బయటకు వచ్చేంత వరకు అలా చిదుకోవాలి. మిక్సీ కూడా వేస్తాం, కానీ అలాగే నానిన తర్వాత మేము రోజుకి దాన్ని కలుపుతుంటాం. మిక్సీ చేసినా మొన్న వేసాం కానీ బాగా క్రష్ అయిపోయింది, లిక్విడ్ కింద అయిపోతుంది. తర్వాత ఫ్రెష్ వాటర్ ఏమో తిట్టరా ఒకసారి. అది చూసారు ఎట్లా వస్తుందో చూసామా? జెల్తో కానీ బాగా వస్తుంది మనకి. అది అట్లా జెల్ అంతా బయటకు వచ్చేలాగా. ఆ విధంగా అది మన మనుషులు కూడా చాలా మంచిదమ్మా. నేను ఎవరో పెట్టారు అలోవెరా ప్రోడక్ట్స్ అనే కథ. ఈ అలోవెరా జెల్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని బాగా కలపాలి. ఎక్కువ కలిపితే ఆ జెల్ అంతా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత మనం బెల్లం చితకొట్టుకున్నాం కదా, ఈ బెల్లాన్ని కూడా ఒక 1/2 కేజీ పట్టింది. ఆ బెల్లం కూడా వేసి దాంట్లో శుభ్రంగా కలిపేసేయాలి చేతితోటి. బాగా ఎంత కలిపితే అంత జెల్ అంతా బయటకు వస్తుంది అన్నమాట. ఆయన అనేది ఏంటంటే, నేను మిక్సీలో వేసుకోవచ్చా అని అడిగాను. మిక్సీలో కూడా వేయచ్చంట. కాకపోతే ఇదేంటంటే మనం దీన్ని ఇలా కలిపేసి ఒక 2 డేస్ అలా మూత పెట్టి ఉంచేయాలంట. దాంట్లో ఉన్న చక్కగా రోజు ఆ జ్యూస్ ఉంటుంది కదా, జెల్లీ, అది బయటకు వస్తుందంట. రోజు ఆ నీటిని మొక్కలకు వేసుకుంటే అలాగ 4-5 రోజులు కంటిన్యూగా పనికొస్తుంది. ఈ మిక్సీ చేస్తే ఏంటంటే ఒకేసారి కలిసిపోద్ది కాబట్టి మనం అలా కాకుండా ఇలా బెస్ట్ అని చెప్తున్నారు ఆయన. చూడండి, దాంట్లో ఉన్న చక్కగా జెల్లీ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు బెల్లం వేసాం కదా, సరిగ్గా కలవదు కదా. మనము ఈ పప్పు తిప్పుకునేది ఉంటుంది కదా, దాంతో శుభ్రంగా కలపాలి. కలిపితే ఏంటంటే దాంట్లో ఉన్న జెల్లీ అంతా బయటకు వస్తుంది అనమాట. బెల్లమును ఈ జెల్లీ కలిసి మొక్కలకి మంచి ఫెర్టిలైజర్ తయారవుతుంది. చూడండి, దీంట్లో మళ్ళీ వాటర్ వేయాలి. వాటర్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలన్నమాట. ఈ బెల్లం కలిసినంత వరకు బాగా దాన్ని కలుపుకోవాలి. సార్ ఏంటంటే నా చేత ఈ లిక్విడ్ ఎలాగా తయారు చేయాలన్నది చూపించారనమాట. నేను కూడా మొక్కలకు వేస్తుంటాను కదా, ఇది నేను కూడా తయారు చేశాను, కానీ బెల్లం వేయకుండా మామూలుగా మిక్సీ చేసి స్ప్రే చేస్తాను మొక్కలకైతే. ఇలా కలిపిన తర్వాత 2 డేస్ మనము పర్మెంట్ అవుతుంది, పక్కన పెట్టేసుకోవాలి. బాగా పర్మెంట్ అయిన ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని మనము మొక్కలకి ఇచ్చుకోవాలి. ఈ లిక్విడ్ ఫెర్టిలైజరు మనము ఒక డబ్బాడు తీసుకుని వాటర్లో కలుపుకొని
అన్ని మొక్కలకి ఇవ్వాలి. ఇలాగ ఇవ్వడం వల్ల మొక్కలకి జింకు, కాల్షియము, రకరకాల మినరల్స్ వస్తాయి. మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి ఈ ఫెర్టిలైజర్ వల్ల. ఇప్పుడు మనం కొన్ని రకాల మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ ఇద్దాము. చూడండి, ఇలా మొక్క చుట్టూ ఇలా వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల పురుగులు కూడా మనకి దరిజారకుండా ఉంటాయి. ఇలా చక్కగా ఈ ఫెర్టిలైజర్ అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఏ మొక్కలకైనా మనం ఈ ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు. చూడండి, ఇంకో కొన్ని మొక్కలకు కూడా మనం ఈ ఫెర్టిలైజర్స్ వేద్దాము. పచ్చిమిరప మొక్కలు ఇవి. పచ్చిమిరప మొక్కల కాయలు చూడండి ఎంత చక్కగా హెల్తీగా వచ్చాయో. ఇదే ఫెర్టిలైజర్స్ వాడుతున్నారంట. ఇప్పుడు మిగిలింది మరుసటి రోజు కావాలంటే ఇంకొక కొన్ని మొక్కలకు వేసుకోవచ్చు. ఇలా పర్మనెంట్ అవుతుందన్నమాట పక్కన పెట్టేసుకుంటే. ఈయన చూడండి, ఇది తయారు చేసి పక్కన పెట్టుకున్నారు. చాలా ఎక్కువే తయారు చేసుకున్నారు. అలోవెరా జెల్ అందరి గార్డెన్లోనూ ఉంటుంది. చక్కగా అది ముక్కల కింద కట్ చేసుకుని మనం బెల్లం కలుపుకొని ఇలా ఫెర్టిలైజర్ కింద తయారు చేసుకుని ఇలా స్టోర్ చేసుకుంటే అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఏంటంటే మనీ ప్లాంట్ని మనం గిఫ్ట్ ప్లాంట్గా తయారు చేసుకునే ముందు ఈ విధంగా గ్రో బ్యాగ్లో పెట్టి అది కొద్దిగా బాగా గుబురుగా వచ్చిన తర్వాత తీసి మళ్ళీ ఇలాంటి కుండీలోకి షిఫ్ట్ చేస్తాం. ఇది మట్టి ఏం కలుపుతారండి? ఇది ఓన్లీ కోకో పెట్టినాం. ఓకే. సో ఇది ఏంటంటే సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్ అనమాట. థ్రెడ్ ఉంటుంది. సో వీటిలో మనం గిఫ్ట్ ప్లాంట్ లాగా తయారు చేసుకుని ఇస్తున్నాం అన్నమాట. అలాగే ఇవన్నీ కూడా నర్సరీ మొక్కలు ఉన్నాయి. అది ఏడునేమో అది ఇవన్నీ కూడా గిఫ్ట్ ప్లాంట్ తయారు చేసుకోవడం ఇంకా ఉంది. అన్నీ తర్వాత వాటిలోకి పార్ట్స్ కొనుగోలు తర్వాత ఇది లేదమ్మా, నారు తెచ్చాము. కొద్దిగా ఒక 1 feet మొక్క అయిన తర్వాత వాటన్నిటిలో కూడా మనం స్ప్రెడ్ చేయాలి. నాకు ఒక మొక్క గిఫ్ట్గా ఇచ్చారు ఆయన. థ్యాంక్స్ అండి. చూడండి, మొక్కలన్నీ చక్కగా చిన్న చిన్న కవర్లో వేసి ఈయన కోకోపిట్ వేసి ఆ మొక్కలన్నీ పెంచుతున్నారట. కొన్ని ఏమో చక్కగా కుండీల్లో పెట్టి గిఫ్ట్స్ ఇస్తారు కదా, అలా కూడా కొన్ని వేశారు. చూడండి, వీటిల్లో అన్నీ చక్కగా ఇవి సీడ్స్ వేస్తారంట దీంట్లో. మనం ఒక్కొక్క గార్డెన్ ఇలా చూస్తుంటే కొన్ని నేర్చుకోవచ్చు అన్నమాట. నాకు ఈ ఐడియా కూడా వచ్చింది. నెక్స్ట్ టైం నేను మొక్కలు కూడా ఇలా పెడదామని ఐడియా వచ్చిందనమాట. నెక్స్ట్ టైం నేను కూడా పెడతాను ఇవి. వంగ మొక్కలు కూడా చిన్న చిన్న మొక్కలు తెచ్చి చక్కగా కొంచెం పెద్ద అయిన తర్వాత కింద పాతున్నారంట. నేను తెచ్చిన వెంటనే డైరెక్ట్గానే పాతేస్తుంటాను. అలా కాకుండా ఇలా కూడా ఐడియా బాగానే ఉంది. కానీ వాటికి కేర్ తీసుకోవడం కొంచెం ఇది కదా. ఆయన చాలా కష్టపడి చేయిస్తున్నారు గార్డెన్ అయితే. ఒక పక్క జాబ్ చేసుకుని ఇవన్నీ చేయడం అంటే చాలా గ్రేట్. చేయిస్తున్నారు చక్కగా, అన్నీ చాలా నీట్గా చేయిస్తున్నారు అనమాట. చాలా హెల్తీగా పెంచుతున్నారు. కిచెన్ వేస్ట్ మన కంపోస్ట్ తయారవుతుంది కదా, అది ఫెర్టిలైజర్స్ ఇవన్నీ తయారు చేసుకుని న్యాచురల్ ఫెర్టిలైజర్స్ మొక్కలకి ఇస్తున్నారు. మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. ఇది తమలపాకు చెట్టు చూడండి ఎంత గ్రీన్గా ఎంత బుస్సీగా వచ్చిందో, చాలా బాగుంది. ఆకు చూడండి ఎంత పెద్దది వచ్చిందో, చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలు. ఎప్పుడు ఈ గ్రీన్ కలర్ వచ్చిందంటే చాలా హెల్తీగా ఉన్నట్టు మొక్కలు గ్రీన్గా వస్తాయి అన్నమాట హెల్తీగా ఉంటే. ఇవి చూసారా కీరా కూడా చక్కగా పెంచుతున్నారు. ఇంతకుముందు వేశారంట, కీరాలు ఎక్కువే వచ్చాయంట. ఇప్పుడు స్టార్ట్ అవ్వాయి పాతికైతే. చూడండి, చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెట్టారు. దీంట్లో పెట్టారనమాట కీరా మొక్కలు. మనకి 10 liters వాటర్ డబ్బాలు ఉంటాయి కదా, అవి కట్ చేసుకుని దాంట్లో పెట్టారు. అరటి మొక్కలు, చక్కెరకేళి అరటి మొక్కలు అంటేవి మొన్నే గల్ల అయిపోయాయని చెప్తున్నారు. చాలా అరటి గల్లు వచ్చాయని చెప్పారు. అన్ని రకాల అరటిగెల్ల కూడా వేశారు. ఇది చూడండి, నేను ఫస్ట్ అయితే కూర అరటిగెల అనుకున్నాను. కేరళ అరటిపళ్ళు చెట్టు అంట. అరటిపళ్ళు అయితే అవి చక్కగా మన కూర అరటికాయలాగా కనిపిస్తున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అరటిపళ్ళు ఇచ్చారు. ఇదేమో కర్రపెండలం కూడా చాలా బాగా వస్తుంది. నేను కూడా గార్డెన్లో పెంచాను. పువ్వుల మొక్కలు, కూరగాయ మొక్కలే కాకుండా చెరుకు కూడా వేశారు. అరటి చెట్లు, చెరుకు అన్నీ బాగా వేశారనమాట. ఇవి కాకుండా కుండీలు కూడా చాలా పెట్టారు. నిన్నటి వీడియోలో మీకు చెప్పాను కదా, అన్ని రకాల ఫ్రూట్స్,
వెజిటేబుల్స్ అన్నీ పండిస్తున్నారని. ఆకుకూరలు అయితే ఇంక అసలు కొత్తిమీర అయితే ఇంక చెప్పక్కర్లా, చాలా తోటకూర, ఆకుకూరలన్నీ బ్లాక్ టబ్లో వేసారని చెప్పాను కదా. ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ చూడండి. ఈ స్నేక్ ప్లాంట్ అయితే చాలా రకాలు ఉన్నాయి, దీనికి ఫ్లవర్స్ కూడా వచ్చాయి. ఇవి చూడండి స్నేక్ ప్లాంట్స్ ఇవన్నీ. అలోవెరా జెల్ అది. చిన్న కుండీల్లో కూడా మొక్కలు చూడండి ఎంత హెల్తీగా పెరిగాయో. ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్లో రకాలన్నమాట, చాలా రకాలు ఉన్నాయి. ఇది చూడండి, ఇదేంటంటే గేటుకి చక్కగా ఒక ప్లాస్టిక్ డబ్బా ఇరిగిపోతే దాని గేటుకి కట్టేసి పెట్టారు చూడండి. ఎంత చక్కగా ఎంత హెల్తీగా వచ్చిందో మొక్క చూడండి. మధ్యలో వరకు మట్టి ఉంది, అక్కడి నుంచి అంతా మొక్కే ఎంత హైట్ పెరిగింది చూడండి. చాలా హెల్తీగా పెరిగింది స్నేక్ ప్లాంట్. ఇది ఆక్సిజన్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్ ఇంటి ముందు ఉండటం చాలా మంచిదట, మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఇది మనకి కొమ్మ నుంచి కూడా పెంచుకోవచ్చు స్నేక్ ప్లాంట్. అది చిన్న కొమ్మ కట్ చేసుకుని మనం కోకోపిట్లో పెట్టేసుకుంటే చక్కగా పెరిగిపోతాయి. చూసారా కుండీల్లో ఎంత హెల్తీగా పెరిగింది చూడండి. చిన్న కుండీ అది, ఆ కుండీలో కూడా ఎంత హెల్తీగా పెరిగాయి స్నేక్ ప్లాంట్స్. మన బాస్కో చూడండి అలా కూర్చుంది సైలెంట్గా. మెయిన్ గేటుకి పెట్టారనమాట, వేరే గేట్ పెట్టించుకున్నారు, ఇక్కడ గేటుకి తగిలించారు. అది స్నేక్ ప్లాంట్ చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇటు అటు ఆర్కే ప్లాంట్స్ మొక్కలు మధ్యలో స్నేక్ ప్లాంట్ పెట్టారు. ఎంత లుక్ వచ్చింది చూడండి, చాలా బాగా కనిపిస్తున్నాయి అలా పెట్టడం వల్ల. కుండీలు కూడా చాలా పెట్టారనమాట, అన్ని రకాల మొక్కలు వేశారు కుండీల్లో. స్నేక్ ప్లాంట్స్ అయితే చాలా వేశారు. ఇంటి ముందు మంచి ఆక్సిజన్ కదా, ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నీ పెట్టారనమాట. ఎక్వేరియం ఇంకా ఫిష్లు వేయలేదు. ఇది ఒక రకం అన్నమాట. చాలా రకాలు ఉన్నాయి స్నేక్ ప్లాంట్లో. మొక్కలన్నీ చూడండి మంచి గ్రీన్ కలర్లో చాలా హెల్తీగా కనిపిస్తున్నాయి. ఇవి చూడండి ఈ ప్లాంట్స్ అయితే. ఇప్పుడు చామంతులు ఇవన్నీ అయిపోయాయి, ఇంకా పిటోనియము కొన్ని మొక్కలు ఉన్నాయి. ఇవిగో చూడండి ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. పిటోనియంలో కలర్స్ ఉన్నాయి. చామంతులు అయితే అయిపోయాయి అన్నమాట. సీజనల్ ఫ్లవర్స్ అన్నీ దగ్గరగా అయిపోయి, బంతులు ఒకటే ఉన్నాయి. కర్మ మొక్కలన్నీ, కర్మ పువ్వులన్నీ అయిపోయాయి అన్నమాట. ఇంకా నేను కూడా స్నేక్ ప్లాంట్స్ ఈ విధంగా పెట్టుకుందాం అనుకుంటున్నాను. మనకి ఆక్సిజన్ ఎక్కువ ఇస్తాయి మన ఇంటి ముందు పెట్టుకుంటే. నా దగ్గర కూడా చాలా రకాలు ఉన్నాయి, నేను కూడా ఇలా ప్లాన్ చేసుకుంటాను ఇంటి ముందుకు వచ్చేలాగా. స్నేక్ ప్లాంట్స్ అన్నీ చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇంటి ముందు ఈ మొక్కలు అయితే. మనకి ఇంటికి అందాన్ని ఇస్తాయి, చాలా మంచి మొక్కలు, క్రోటన్స్ మొక్కలు అన్నీ. మనీ ప్లాంట్ చూడండి ఇలా పాకించారు మనీ ప్లాంట్స్ అయితే. మనీ ప్లాంట్ చూడండి చక్కగా ఇలా పాకించారు. మనీ ప్లాంట్ కూడా చాలా హెల్తీగా పెరిగింది. లేని మొక్క అంటూ ఏమీ లేదు, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. అంటే మన డ్రై లీవ్స్తో చేసేది మామూలు మల్చింగ్ అంటాము. సో ఇది ఏంటంటే లైవ్ మల్చింగ్ ఏంటంటే మనకి ఏదో ఒక ఆకుకూర మొక్కను పెంచుకోవటం వల్ల కూడా దాంట్లో ఉన్న మనకి తడి అది ఎక్కువసేపు ఉండటమే కాకుండా ఒకే కుండీలో 2 మొక్కలు కూడా పెరిగినట్టు ఉంటాయి అన్నమాట. సో ఇది మన ఒక విధమైనటువంటి మల్చింగ్ సిస్టమ్. ఇది మన ఎంటాకులు చేసే మల్చింగ్ కాకుండా ఇది ఒక చేసిన బచ్చల కూర వేసాం దాంట్లో. ఆల్రెడీ ఇది ఫ్రూట్ స్టేజ్కి వచ్చేటికి అది రెడీ అయిపోతుంది అన్నమాట. అది నేల మీదే కాకుండా కుండీల్లో చాలా రకాల మొక్కలు వేశారు. మీకు డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తాను ఉండండి. డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి. ఇదిగో చూడండి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ పెట్టారు, ఆల్రెడీ వచ్చాయంట, మళ్ళీ ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి. కుండీల్లో కూడా చాలా రకాల మొక్కలు పెట్టారు, అన్నీ మట్టి కుండీలు అన్నమాట ఇవన్నీ. ఆవిడకి కూడా మొక్కలంటే చాలా ఇష్టం, అందుకనే ఫ్లవర్స్ మొక్కలు ఇవన్నీ పెంచుతున్నారు. ఇది చూసారా షుగర్ మొక్క. ఇది రోజు ఎర్లీ మార్నింగ్ ఒక ఆకు తింటే షుగర్ కంట్రోల్ అవుతుందంట. ఇన్సులిన్ ప్లాంట్ ఇది. నెక్స్ట్ ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి, వాటిల్లో నాకు కొన్ని పేర్లు కూడా తెలియవు. మంచి మంచి ప్లాంట్స్ ఉన్నాయన్నమాట అన్ని రకాలను. బ్లాక్ టబ్స్ కానీ, కుండీలు కానీ, చిన్న చిన్న బకెట్లు కానీ ఎన్ని రకాలు పెట్టారో. ఏ టబ్స్ ఉంటే వాటిలో మొక్కలు వేశారు. మొక్కలు పెంచడం ఈజీ కాదు, చాలా కష్టపడాలి. మనీ ప్లాంట్ చూసారా ఎంత బాగుందో, ఇంటికి మంచి అందాన్ని ఇచ్చింది కదా మనీ ప్లాంట్, చాలా బాగుందన్నమాట. ఎంత కష్టపడుతున్నారో ఈ గార్డెన్ ఇలా చెయ్యాలంటే. ఆ మేడం అయితే లేరు, ఆవిడని పెట్టి నేను వీడియో తీద్దాం అనుకున్నాను, బయటకు వెళ్ళారంట.
ఆకుకూరలు అయితే చాలా హెల్తీగా వచ్చే మంచి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి మొక్కలన్నీ. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, అరటి చెట్లు కానీ, కీరాస్, అసలు అన్ని రకాల కాక్టాస్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. క్రోటన్స్, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో అన్నిటి కొన్ని పేర్లు కూడా నాకు తెలియలేదు. చక్కగా ఇలా చిన్న నర్సరీలాగా కనిపిస్తుంది కదా మనకి. క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాటాస్ అన్నీ ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి మొక్కలు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేస్తున్న న్యాచురల్ కిచెన్ గార్డెన్స్ ఈ పేరు మీద ఛానల్ కూడా ఉందండి. ఇలాగ న్యాచురల్గా మొక్కల్ని పెంచుతున్నారు. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తోటే కూరగాయలన్నీ పండిస్తున్నారు. మనము చక్కగా స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకోవచ్చు. ఈ విధంగా మనము మొక్కలను పెంచుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వెజిటేబుల్స్ అన్నీ పండించుకొని తింటుంటే మన హెల్త్లు కూడా బాగుంటాయి. ఈ విధంగా చేసుకుంటే చిన్న ప్లేస్ ఉన్న వెజిటేబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ పండించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేస్తున్న న్యాచురల్ కిచెన్ గార్డెన్. అలోవెరా జెల్ బెల్లంతో చక్కగా ఫెర్టిలైజర్ తయారు చేసుకుని ఇది కూడా మొక్కలకి ఇచ్చుకుంటే చక్కగా మంచి గ్రీన్ కలర్గా హెల్తీగా పెరుగుతాయి. లింగాల రవీంద్రబాబు గారు గార్డెన్ని విజిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, మీ గార్డెన్ చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఆర్గానిక్ గార్డెన్. నా వీడియో ఎలా ఉంది? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.